ఒక ఆత్మ పగ ఇంత దారుణంగా ఉంటుందా? అస్సలు కనికరం లేకుండా ఒక మనిషిని అంతలా ఇబ్బంది పెడుతుందా? అసలు ఆ అమ్మాయి ఆత్మగా ఎందుకు మారింది? ఆ ఆత్మకి ఈ కథలోని సాహితికి ఉన్న సంబంధమేంటి? ఇవన్నీ వింటే మీ ఒళ్ళు గగుర్పడవడం గ్యారెంటీ. ఫ్రెండ్స్, నేను మీ వీకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్. స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోని లైక్ చెయ్యండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి. మీరిచ్చే ఒక సబ్స్క్రైబ్ నాకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి బూస్టింగ్ ఇస్తుంది. ఇక లేట్ చెయ్యకుండా రాజమండ్రిలో జరిగిన ఆ భయానక ఘటనలోకి వెళ్ళిపోదాం. నా పేరు సాహితి. ఇది నేను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అంటే మేం రాజమండ్రిలో కొత్తగా ఇల్లు మారినప్పుడు జరిగిన సంఘటన. మేము ఆ ఇంట్లోకి దిగి సరిగ్గా నెల రోజులవుతోంది. మా పక్కింట్లో ఉండే ఒక అక్కతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఒకరోజు సాయంత్రం నేను, ఆ అక్క కలిసి దగ్గరలోని అమ్మవారి గుడికి వెళ్ళాం. అంతా బాగానే ఉంది, కాని దర్శనం చేసుకుంటున్న టైంలో సడన్గా ఆ అక్క ప్రవర్తన మారిపోయింది. ఆమె మీదకి అమ్మవారు పూనకం వచ్చినట్టు ఊగిపోతూ నా వైపు చాలా తీక్ష్ణంగా చూసింది. ఆమె కళ్లలో ఏదో తెలియని పవర్. నా దగ్గరకు వచ్చి, "జాగ్రత్తగా ఉండమ్మా, ఏదో ముంచుకొస్తోంది, నన్ను తలుచుకో, నేను నీకు తోడుంటాను" అని గట్టిగా చెప్పింది. నాకు ఒక్కసారిగా భయం వేసింది. ఏదో ఆపద రాబోతోందని సాక్షాత్తు ఆ అమ్మవారే హెచ్చరిస్తున్నారేమో అనిపించి, "ఏం కాకుండా చూడు తల్లి" అని దండం పెట్టుకుని వెంటనే ఇంటికి వచ్చేశాను. కాని ఆ మరుసటి రోజే మా ఏరియాలో ఒక షాకింగ్ న్యూస్. మా ఇంటికి కొంచెం దూరంలో ఉండే శ్వేత అనే ఒక అమ్మాయి ఉరివేసుకుని చనిపోయిందని తెలిసింది. ఆ రోజు నేను కాలేజ్ నుంచి వస్తుంటే వాళ్ల ఇంటి ముందు టెంటు వేసి ఉంది. నేను ఆ హడావిడిని చూస్తూ ఏదో ఆలోచనలో పడిపోయి కాళ్లు కూడా కడుక్కోకుండానే ఆ మైలతోనే నేరుగా ఇంట్లోకి వచ్చేశాను. బహుశా నేను చేసిన పెద్ద తప్పు అదేనేమో. ఆ రోజంతా నాకు ఏదో తెలియని వెలితి, మనసులో అశాంతి. ఇక ఆ రాత్రి మొదలైంది అసలు సిసలు భయం. నేను గాఢ నిద్రలో ఉన్నాను. కలలో ఎవరో నన్ను తరుముతున్నట్టు అనిపించి ఉలిక్కిపడి లేచాను. ఒళ్లంతా చెమటలు. భయంతో నీళ్లు తాగి మళ్లీ పడుకున్నాను. కాని పడుకున్న కాసేపటికే నా గుండెల మీద ఎవరో చాలా బరువైన మనిషి కూర్చున్నట్టు అనిపించింది. ఊపిరి ఆడటం లేదు, చేతులు కాళ్లు కదపలేకపోతున్నాను. సర్వశక్తులు ఒడ్డి కళ్ళు తెరిచి చూస్తే నా గుండెల మీద ఒక నల్లటి పొగలాంటి ఆకారం కూర్చుని ఉంది. దానికి మొహం లేదు, కాని అది నన్ను చూస్తూ వికటంగా నవ్వుతున్నట్టు అనిపిస్తోంది. అది నా జుట్టు పీకుతూ గుండెల మీద బలంగా బాదుతూ, "నువ్వు నాకు నచ్చావు, నిన్ను కూడా నాతో తీసుకుపోతా" అని భయంకరమైన గొంతుతో అరుస్తోంది. నేను అరవడానికి ట్రై చేస్తున్నా గొంతు పెగలడం లేదు. అదృష్టవశాత్తు అదే టైంకి మా అమ్మ నీళ్లకోసం లేచి లైట్ వేయగానే ఆ ఆకారం మాయమైపోయింది. అమ్మకి చెబితే ఏదో పీడకలలే అని కొట్టిపారేసింది, కాని ఆ రాత్రంతా ఆ భయం నన్ను వదిలిపెట్టలేదు. ఆ తరువాత కొన్ని రోజులకి పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యింది. నేను అద్దంలో చూసుకుంటే నా వెనుక ఎవరో నిల్చున్నట్టు, ఖాళీ గదిలో ఎవరో పరిగెడుతున్నట్టు శబ్దాలు. నాకు తిండి లేదు, నిద్రలేదు. వారం రోజుల్లోనే సగమైపోయాను. డాక్టర్లు ఎన్ని టెస్ట్లు చేసినా అంతా నార్మల్ అంటున్నారు. కాని నాకు తెలుస్తోంది నా వెనుక ఏదో దుష్టశక్తి ఉంది అని. చివరికి నా పరిస్థితి చూడలేక మా అమ్మ ఒక పూజారి దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆయన నా ముఖం చూడగానే ఒక షాకింగ్ విషయం చెప్పారు. "అమ్మా, నీ బిడ్డ మీద చేతబడి చేయించారు, చాలా గట్టిగా ప్రయోగం చేశారు" అని. ఎవరు చేయించారు అని ఆరా తీస్తే మా సొంత పిన్ని. మా నాన్నకి, బాబాయికి ఆస్తి గొడవలు ఉండేవట. పొలం విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని మా పిన్ని కక్షతో నేను సంతోషంగా ఉండకూడదని నాన్నని బాధ పెట్టాలని ఇలా చేయించింది. పూజారి తాయెత్తు కట్టినా ప్రయోజనం లేకపోవడంతో రోజురోజుకి ఆ ఆత్మ టార్చర్ ఇంకా పెరిగింది. ఇక లాభం లేదని ఒకరోజు మా అమ్మ, "ఈమెను దర్గా దగ్గరికి తీసుకుని వెళ్లదాం" అని నాన్నతో చెప్పింది. మరుసటి రోజు దర్గాకి వెళ్లదామని నన్ను ఎంత బతిమాలినా నాలోని ఆ శక్తి "నేను రాను" అని చాలా గట్టిగా అరిచింది. మా నాన్న బలవంతంగా నన్ను ఎత్తుకుందామని ట్రై చేస్తే ఆయన కనీసం నన్ను కదపలేకపోయారు. నలుగురు మనుషుల బలం నాలోకి వచ్చేసింది. చాలా ఇబ్బంది పడుతూ చివరికి నన్ను ఆటోలో కూర్చోబెట్టి దర్గాకి తీసుకువెళ్లారు.
అక్కడ బాబాగారు నా బొటనవేలు గోరు నొక్కుతూ మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఇంకో చేత్తో నా జుట్టు పట్టుకుని, ఎవరు నువ్వు? నా పేరు శ్వేత అని చెప్పి ఆగిపోయింది. బాబా కోపంగా, చెప్తావా లేదా, కళ్లలో నిమ్మకాయ పిండాలా అనగానే ఆ ఆత్మ, వద్దు వద్దు చెప్తాను, నాకు ఈ అమ్మాయి చాలా నచ్చింది, నేను తీసుకునిపోతా అని అంటోంది. అప్పుడు బాబా, అసలు ఎందుకు ఈ అమ్మాయిని పట్టుకున్నావ్, నీకు ఏం కావాలి అని అడగగానే ఆ ఆత్మ, నేను కావాలని రాలేదు, నన్ను చేతబడి చేసి వదిలారు ఈ అమ్మాయి మీదకి అని చెప్పింది. నాకప్పుడర్థమైంది, ఆ శ్వేత మరగరో కాదు, మేము కొత్త ఇల్లు మారినప్పుడు ఉరివేసుకుని చనిపోయిన అమ్మాయే. మా పిన్ని ఆ అమ్మాయి ఆత్మను బంధించి నా మీదకు ప్రయోగించింది. నీకు ఏం కావాలి, ఏం చేస్తే ఈ అమ్మాయిని వదిలేస్తావ్ అని బాబా అడిగితే, నేను దీనిని నాతో తీసుకుపోతా అనే అంటోంది ఆ ఆత్మ మొండిగా. నువ్వు ఇలా చెప్తే వినవు, నిన్ను బంధించాల్సిందే అనగానే, నువ్వు నన్ను ఏం చెయ్యలేవు అని గట్టిగట్టిగా వికృతంగా నవ్వింది ఆ ఆత్మ. కొద్దిసేపటికి బాబా చేసిన ప్రయోగానికి అది శాంతించి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ బాబా, దీన్ని శాశ్వతంగా వదిలించాలంటే పెద్ద పూజ చెయ్యాలి, అమావాస్య రాత్రి రండి అని చెప్పారు. దానికి కావాల్సిన సామాన్లు, ఒక కోడి, నిమ్మకాయలు, నాకో కొత్త బట్టల జత తీసుకుని 3 రోజుల తర్వాత అమావాస్య రాత్రి వెళ్ళాము. బాబా దువా చదివి 9 నిమ్మకాయలు నామీదనుంచి తీసి కొబ్బలికాయతో దిష్టి తీసి చాలాసేపు ఏవేవో మంత్రాలు చదివి ఎట్టకేలకు ఆ శ్వేత ఆత్మను ఒక సీసాలో బంధించారు. ఇంటికి వెళ్లేటప్పుడు 4 రోడ్ల జంక్షన్లో ఈ నిమ్మకాయలు కొబ్బరికాయ పడేయమని చెప్పారు. ఇంటి లోపలికి వెళ్లే ముందు తలస్నానం చేసి ఇంట్లో ధూపం వేసి ఇంటి గుమ్మానికి కట్టమని ఒక రక్ష ఇచ్చారు. నాకు ఒక తాయత్తు కట్టి ఇది 3 నెలల వరకు తీయకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పారు. అప్పటినుండి నేను నెమ్మదిగా కోలుకున్నాను. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో నేననుభవించిన నరకం పగవాడికి కూడా రాకూడదు. ఒక పక్క ఆ ఆత్మ టార్చర్, మరో పక్క మన సొంత మనుషులే ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారి ఇలా చేశారన్న నిజం నన్ను చాలా కుంగదీశాయి. ఇప్పటికీ ఆ రోజులు గుర్తొస్తే నా ఒళ్ళు గగురు పొడుతోంది. అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, చుట్టూ ఉన్నవాళ్లని గుడ్డిగా నమ్మకండి. మీ లైఫ్లో ఏ చిన్న వింత మార్పు వచ్చినా నెగ్లెక్ట్ చెయ్యకండి. ఆ అమ్మవారి దయవల్లే నేను ఈరోజు బతికి ఉన్నాను. చూశారుగా ఫ్రెండ్స్, సాహితీ జీవితంలో జరిగిన ఈ భయంకరమైన సంఘటన. ఒక్కోసారి మనం నమ్మే మనవాళ్లే ఆస్తి కోసం, చిన్న చిన్న గొడవల కోసం ఇంత నీచానికి దిగజారుతారని వింటేనే ఒళ్ళు గగుర్పొడుతోంది కదూ. దెయ్యాల కన్నా మనుషులే ఎక్కువ భయపడతారు అనడానికి ఇదే ఉదాహరణ. అందుకే ఎప్పుడైనా మీ చుట్టూ జరిగే మార్పులను గమనిస్తూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పెద్దవాళ్లు చెప్పే కొన్ని నియమాలను పాటించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి. అలాగే ఇలాంటి హర్రర్ ఎక్స్పీరియన్స్ లేదా బ్లాక్ మ్యాజిక్ అనుభవాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? కింద కామెంట్ చెయ్యండి. వచ్చే ఎపిసోడ్లో మరో భయానకమైన కథతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ వీకే సైనింగ్ ఆఫ్.